నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అంతరిక్షం నుంచి సురక్షితంగా భూమికి చేరిన శుభాంశు బృందం. తల్లిదండ్రుల ఆనందం, కోట్లాది మందికి స్ఫూర్తిగా నిలిచారన్న ప్రధాని. జినోమ్ వ్యాలీలో ఐకోర్ బయోలాజిక్స్ కొత్త యూనిట్కు శంకుస్థాపన. మెరుగైన పారిశ్రామిక విధానాలతో ముందుకెళ్తున్నామన్న సీఎం. ఉదయం నుంచి మాజీ ఈఎన్సీ మురళీధర్రావు ఇళ్లలో సోదాలు. ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలతో తనిఖీలు. హైదరాబాద్ మలకపేటలో కాల్పుల కలకలం. సిపిఐ నేత చందు నాయక్ను కాల్చి చంపిన దుండగులు. యెమెన్లో కేరళ నర్సు నిమిషప్రియ ఉరిశిక్ష వాయిదా. అమలు విషయంలో ఫలిస్తున్న విదేశాంగ శాఖ యత్నాలు. అమెరికా ఈశాన్య రాష్ట్రాలను ముంచెత్తిన ఆకస్మిక వరదలు. న్యూయార్క్, న్యూజెర్సీలో డిజాస్టర్ ఎమర్జెన్సీ విధింపు. యాక్సియం 4 మిషన్ విజయవంతమైంది. భారత వ్యోమగామి శుభాంశు శుక్లా బృందం సురక్షితంగా భూమికి చేరుకుంది. మొత్తం 20 రోజుల రోదసీ యాత్రలో భాగంగా 18 రోజులు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో శుక్లా బృందం గడిపింది. మానవాళికి ప్రయోజనం కలిగించే అనేక ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించిన ఈ బృందం మధ్యాహ్నం 3 గంటల 1 నిమిషానికి కాలిఫోర్నియాలోని శాన్ డియోగో తీరంలో దిగింది. వైద్య పరీక్షల అనంతరం వ్యోమగాములను 7 రోజుల పాటు క్వారంటైన్కు తరలించనున్నారు. Parachute recovery and also serves a redundant boat to the first. So we'll see a team member. We'll also see a team member rather on a jet ski helping to gather up the now detached parachutes that you mentioned came off. యాక్సియం 4 మిషన్లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లా మరో 3 వ్యోమగాములు సురక్షితంగా భూమికి చేరుకున్నారు. స్పేస్ క్రాఫ్ట్ నేల నుంచి 5.7 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నప్పుడు స్థిరీకరణ పారాచూట్లు విచ్చుకున్నాయి. 2 కిలోమీటర్ల ఎత్తులో ప్రధాన పారాచూట్లు విచ్చుకొని వ్యోమనౌక వేగాన్ని తగ్గించాయి. అత్యంత ప్రతికూల పరిస్థితులను తట్టుకునేలా నైలాన్, కెవ్లర్లతో తయారు చేసిన పారాచూట్లను వినియోగించారు. మధ్యాహ్నం 3 గంటల 1 నిమిషానికి కాలిఫోర్నియా శాన్ డియాగో తీరంలో డ్రాగన్ గ్రే స్పేస్ క్రాఫ్ట్ ల్యాండ్ అయింది. వెంటనే స్పేస్ క్రాఫ్ట్ వద్దకు స్పీడ్ బోటులో చేరుకున్న స్పేస్ ఎక్స్ సిబ్బంది వ్యోమనౌకను షానన్ నౌకలోకి ఎక్కించారు. వ్యోమగామి పెగ్గీ విట్సన్ తొలుత బయటకు వచ్చారు. తర్వాత భారత వ్యోమగామి శుభాంశు శుక్లా నవ్వుతూ బయటకు వచ్చారు. ఆ తర్వాత స్లావోజ్ ఉజ్నాన్స్కీ విస్నియస్కీ, టిబర్ కపులు బయటకు వచ్చారు. భూమికి తిరిగి రావడం సంతోషంగా ఉందని యాక్సియం 4 కమాండర్ పెగ్గీ విట్సన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. వ్యోమగాములకు నౌకలోనే వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత హెలికాప్టర్ ద్వారా 7 రోజుల పాటు క్వారంటైన్కు తరలించనున్నారు. Washing down the hatch area, again, just preparing for the vehicle's side hatch to be opened, getting some of that salt water off, maybe some of that plasma from reentry off. శుభాంశుతో పాటు మిగిలిన 3 వ్యోమగాములు అంతరిక్షంలో భారరహిత స్థితిని అనుభవించిన కారణంగా భూమిపైకి చేరగానే ఇక్కడ వాతావరణానికి అలవాటు పడేందుకు చర్యలు తీసుకోనున్నట్లు ఇస్రో పేర్కొంది. అందుకోసం వారం రోజుల పాటు రీహాబిలిటేషన్ సెంటర్లో ఉంచనున్నట్లు తెలిపింది. ఇస్రోకు చెందిన వైద్యాధికారులు వ్యోమగాముల ఆరోగ్యం, ఫిట్నెస్ను నిరంతరం పర్యవేక్షిస్తారని వివరించింది. యాక్సియం 4 మిషన్లో భాగంగా జూన్ 25న రోదసీలోకి వెళ్లిన శుక్లా బృందం సుమారు 60 పరిశోధనలు నిర్వహించింది. 20 రోజుల అంతరిక్ష యాత్రను ముగించుకొని భూమిపైకి వచ్చింది.
some residual ocean water splashing down, and then we are washing down the hatch area, again just preparing for the vehicle's side hatch to be opened. శుభాంశు శుక్లా బృందం సురక్షితంగా భూమిపైకి తిరిగి చేరుకోవడంతో ఆయన తల్లిదండ్రులు బంధువులు ఆనందంతో ఉప్పొంగిపోయారు. లక్నోలో ల్యాండింగ్ను లైవ్లో చూసిన వారంతా చప్పట్లతో కేరింతలు కొట్టారు. ఆనంద బాష్పాలు కళ్ళ నుంచి రాలుతుండగా కేక్ కట్ చేసి అందరితో పంచుకున్నారు. भैया भैया इधर आइए थोड़ा. बस अब मिलने की मुलाकात है. अभी तक जो है आने की वो थी, अब मिलने की अपेक्षा है. बस जितनी जल्दी मिलेंगे उतनी जल्दी मिलेंगे हमसे. तो अब ईश्वर से प्रार्थना करते हैं कि वही सब कुछ ले आवे, यही हमारे लिए बड़ी. क्वेश्चन पूछ रहे हो, आप कुछ नया पूछो, मैं नया बता दूं. जी बिल्कुल बिल्कुल बिल्कुल. आई एम सो हैप्पी दैट प्राइम मिनिस्टर ने बधाई दी है. एंड उन्होंने काम ही ऐसा किया है कि वो सबकी बधाइयों को डिजर्व करते हैं. एंड वी वर ऑल्सो वेटिंग फॉर इट कि वो जल्दी से लैंड करें और अपना डॉक आउट करके उसके बाहर निकले कूप से. एंड ही हैज डन दैट एंड वी आर सो रिलैक्स्ड एंड हैप्पी. శుక్లా రాకపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. చారిత్రాత్మక అంతరిక్ష యాత్ర నుంచి భూమికి తిరిగి వచ్చిన శుక్లాను యావత్తు దేశంతో పాటు తాను స్వాగతిస్తున్నానని ప్రధాని పోస్టు చేశారు. అంకిత భావం, ధైర్యం, మార్గదర్శక స్ఫూర్తితో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న తొలి భారతీయ వ్యోమగామిగా శుభాంశు కోట్లాది కలలకు ప్రేరణ కలిగించారని మోదీ తెలిపారు. భారత్ చేపట్టబోయే తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్ వైపు ఇదో మరో మైలురాయిని సూచిస్తుందని వివరించారు. పంచాయతీరాజ్ చట్ట సవరణ ఆర్డినెన్స్ను ప్రభుత్వం గవర్నర్కు పంపించింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేశ్వరాచార్యని అడిగి తెలుసుకుందాం. నాగేష్, ఆర్డినెన్స్ సంబంధించి ముఖ్యాంశాలు ఏంటి? పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించేందుకు ఆర్డినెన్స్ ఇవ్వాలని కేబినెట్ ఇటీవల నిర్ణయించింది. దాని మేరకు ఆ చట్ట సవరణలకు సంబంధించిన ముసాయిదాను రాష్ట్ర న్యాయశాఖ పరిశీలించిన తర్వాత పంచాయతీరాజ్ శాఖ ఆమోదం తర్వాత మంత్రి పరిశీలించి దాన్ని ప్రభుత్వం గవర్నర్ కు పంపించారు. గవర్నర్ రాజ్భవన్ చేరుకున్న ఫైల్ పైన గవర్నర్ నిర్ణయం తీసుకున్నట్లయితే అది ఆర్డినెన్స్ గా మారి చట్టంలో ఉన్నటువంటి మార్పులు అమల్లోకి రానున్నాయి. ముఖ్యంగా స్థానిక సంస్థల్లో బీసీలకు 42% ఇవ్వాలనే ప్రభుత్వం ఆలోచన. దానికి ఇప్పుడు ఉన్నటువంటి 2018లో ఉన్నటువంటి తయారు చేసినటువంటి పంచాయతీరాజ్ చట్ట సవరణ ప్రకారం 50% రిజర్వేషన్లు మించకూడదు. ఒకవేళ 42% బీసీలకు ఇచ్చినట్లయితే దాదాపు 65% వరకు వస్తాయి. కాబట్టి ఆ చట్టంలో ఉన్నటువంటి ఆ నిబంధన అంటే 50% మించకూడదు అన్న వాక్యాన్ని తీసివేసి అందులో రిజర్వేషన్లు అమలు చేస్తున్నట్టుగా ముఖ్యంగా చట్టంలోని 285 సెక్షన్ లో ఉన్నటువంటి క్లాస్ ఏలో మార్పులు చేస్తూ ఈ చట్టాన్ని సవరించే విధంగా చేశారు. ప్రస్తుతం
అసెంబ్లీ సమావేశాలు లేవు కాబట్టి దానికి వెంటనే అత్యవసరంగా తీసుకోవాల్సిన నిర్ణయం కాబట్టి దీన్ని ఆర్డినెన్స్ రూపంలో తీసుకురావాలన్న ఆలోచనతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దాన్ని గవర్నర్ పంపించారు. గవర్నర్ నిర్ణయం తీసుకున్నట్లయితే ఇది అమల్లోకి రానుంది. ప్రస్తుతం గవర్నర్ మధిరలో ఉన్నారు. రాత్రికి గవర్నర్ హైదరాబాద్ చేరుకొని ఉన్నారు. వచ్చిన తర్వాత వెంటనే పరిశీలిస్తారా మళ్ళీ న్యాయ సలహా తీసుకుంటారా అని వేచి చూడాల్సి ఉంది. గవర్నర్ దీన్ని ఆర్డినెన్స్ పైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ఉత్కంఠ మాత్రం కొనసాగుతుంది. గవర్నర్ నిర్ణయం ప్రకారం దీనికి ఎందుకంటే హైకోర్టు పెట్టినటువంటి రిజర్వేషన్ గడువు మరికొద్ది రోజుల్లోనే ముగిసింది. అంటే హైకోర్టు 30 రోజుల్లోనే పంచాయతీలకు అదేవిధంగా వార్డుల వారిగా రిజర్వేషన్ ఖరారు చేయాలని హైకోర్టు చెప్పింది. అది మరి 10 రోజులు ఆ గడువు ముగుస్తుంది. కాబట్టి ఒకవేళ ఆ లోపుగా అవి ఆర్డినెన్స్ అమల్లోకి వచ్చినట్లయితేనే బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వడానికి వీలుంటుంది. ఒకవేళ గవర్నర్ వద్ద ఇంకా చేరకపోతే ఏంటనే పరిస్థితి ప్రభుత్వం మళ్ళీ దానికి సంబంధించిన ఆలోచన చేసే అవకాశం. మొత్తం మీద ప్రస్తుతం అయితే ప్రభుత్వం రూపొందించినటువంటి ఆర్డినెన్స్ ముసాయిదా రాజ్భవన్ చేరుకుంది. చంద్రు, ధన్యవాదాలు నాగేష్. పారిశ్రామిక రంగంలో పెట్టుబడులకు ప్రభుత్వం అవసరమైన ప్రోత్సాహకాలను అందిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పరిశ్రమలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, రాయితీలు, అనుమతులను మంజూరు చేసి సానుకూల వాతావరణం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. హైదరాబాద్ శివారు శామీర్పేట్ జీనోమ్ వ్యాలీలో ఐకార్ బయోలాజిక్స్ కొత్త యూనిట్కు ముఖ్యమంత్రి భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు, వివేక్ వెంకటస్వామి, ఐకార్ ఎండీ ఆనంద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని భయపెడుతున్న వేళ జీనోమ్ వ్యాలీ నుంచే వ్యాక్సిన్లు తయారు చేసి 100 దేశాలకు సరఫరా చేసిన సందర్భం రాష్ట్రానికి గర్వకారణమని గుర్తు చేశారు. మంత్రి శ్రీధర్ బాబు ఐకార్ లోగో ఆవిష్కరించగా మంత్రి వివేక్ వెబ్సైట్ను ప్రారంభించారు. మెరుగైన విధానాలను తీసుకొచ్చి ఈరోజు ఈ దేశంలో పెట్టుబడులను ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి ఆకర్షించాలనే ప్రయత్నం చేస్తున్నాం. నేను మా మిత్రుడు శ్రీధర్ బాబు గారు ఈ 18 నెలల్లో దాదాపుగా 3,28,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రానికి ఆకర్షించి ఈరోజు డేటా సెంటర్స్కి హైదరాబాద్ ఈజ్ ద ప్లేస్. ఈరోజు జీసీస్కి దేశంలోనే మొట్టమొదటి స్థానం హైదరాబాద్ నగరానికి ఉంది. ఈ మధ్య బయోఫార్మసైడ్ కానీ ఇతర పరిశ్రమలను ఆకర్షించడంలో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల కంటే ముందు ఉండి Telangana Rising 2047. We wanted to dedicate our policy on December 9, 2025. Our target is 2035. We wanted to reach $1 trillion economy from Telangana state. We wanted to achieve by 2047 $3 trillion economy of this country. So we wanted to make sure our policies, our permissions, our infrastructure, we wanted to develop up to the mark. We wanted to create a China plus one country. Now everyone is focusing China plus one. Most of the investors are looking towards India. But my point is, I wanted to create alternate China plus one in Telangana state, Hyderabad. I need your support. Genome Valley investors who wanted to invest in Telangana, India, in pharma, electrical vehicles and IT, in other sectors, whoever wants to invest in India, please come. Please join with us in Telangana. We are there to support, we are there to encourage, we are there to give incentives and permissions. రేపటి ముఖ్యమంత్రుల సమావేశంలో బనకచర్ల ప్రాజెక్టుపై చర్చించే ప్రసక్తే లేదని రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంపించిన ఎజెండాపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎలాంటి అనుమతులు లేని చట్టవిరుద్ధమైన బనకచర్ల ప్రాజెక్టుపై చర్చించాల్సిన అవసరం లేదంటూ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ లేఖ రాసింది. ఇలాంటి చర్యలు కేంద్ర ప్రభుత్వ నియంత్రణ సంస్థల విశ్వసనీయతను దెబ్బతీస్తాయని అందులో ప్రస్తావించింది. కృష్ణా గోదావరి జలాలపై రేపు ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ నేతృత్వంలో జరగాల్సిన తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశంలో బనకచర్ల ప్రాజెక్టుపై చర్చించాల్సిన అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. రేపటి సీఎంల సమావేశం కోసం ఆంధ్రప్రదేశ్ పంపించిన ఎజెండాపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఉదయం లేఖ రాసింది. సీఎంల సమావేశంలో చర్చించే ఎజెండా కోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పలు అంశాలను పంపించింది. కృష్ణానదిపై పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులకు అనుమతులు, నీటి కేటాయింపులు, పాలమూరు, డిండి ప్రాజెక్టులను జాతీయ ప్రాజెక్టులుగా గుర్తించడం, తుమ్మిడిహట్టి వద్ద నిర్మించిన ప్రాణహిత ప్రాజెక్టుకు
80 టీఎంసీల నీటి కేటాయింపు, ఏబీఐపి సాయంతో పాటు ఇచ్చంపల్లి వద్ద 200 టీఎంసీల వరద జలాల వినియోగానికి కొత్త ప్రాజెక్టు నిర్మాణం తదితర అంశాలపై చర్చిద్దామని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం బనకచర్లపై చర్చించాలని సింగిల్ ఎజెండా ఇచ్చింది. ఏపీ ఇచ్చిన బనకచర్ల ఎజెండాపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈ రోజు ఉదయాన్నే కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం మరో లేఖ రాసింది. రేపటి సమావేశంలో బనకచర్లపై చర్చించాల్సిన అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వం లేఖలో తేల్చి చెప్పింది. బనకచర్ల ప్రాజెక్టుపై జీఆర్ఎంబీ, సిడబ్ల్యూసి, ఈఏసీ అభ్యంతరాలు తెలిపాయని పేర్కొంది. ఇప్పటి వరకు ఆ ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు లేవని లేఖలో వివరించింది. పలు చట్టాలను, ట్రిబ్యునల్ తీర్పులకు విరుద్ధంగా ప్రతిపాదిస్తున్న గోదావరి బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై చర్చించడం అనుచితమని పేర్కొంది. ఇలాంటి చర్యలు కేంద్ర ప్రభుత్వ నియంత్రణ సంస్థల విశ్వసనీయతను దెబ్బతీస్తాయని రాష్ట్ర ప్రభుత్వం లేఖలో ప్రస్తావించింది. రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి అనుకూల వాతావరణం ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుతామని ధీమా వ్యక్తం చేశారు. మేడ్చల్ జిల్లా గట్కేసర్లోని ఆవుషాపూర్లో రామచంద్రరావు అధ్యక్షతన బీజేపీ స్థానిక సంస్థల ఎన్నికల కార్యశాల నిర్వహించింది. కార్యక్రమంలో పలువురు పార్టీ ప్రముఖులు పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయి వర్క్షాప్లో స్థానిక సంస్థల ఎన్నికలకు రోడ్ మ్యాప్ ప్రకటించారు. రేపు శిక్షణా తరగతులు ఉంటాయని ముఖ్య నేతలు వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ శ్రేణులకు రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు దిశానిర్దేశం చేశారు. పార్టీ నేతలు కలిసి ముందుకు వెళ్లాలని సూచించారు. గత, ప్రస్తుత ప్రభుత్వాలపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని వ్యాఖ్యానించారు. ఈసారి బీజేపీని కోరుకుంటున్నారని స్పష్టం చేశారు. ప్రజల ఆకాంక్షల మేరకు పార్టీ కార్యకర్తలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. భారతీయ జనతా పార్టీ ఆ ప్రజల ఆకాంక్ష మేరకై మనం తయారు కావాలి. గ్రామాలలో భారతీయ జనతా పార్టీ యొక్క బలం పెరుగుతూ ఉన్నది. గతంలో ఒక ఎమ్మెల్యే ఉంటే ఈరోజు మనకు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈరోజు 3 ఎమ్మెల్సీలు ఉన్నారు. గతంలో మనం 4 ఎంపీలు ఉంటే ఈరోజు 8 మంది ఎంపీలు ఉన్నారు. 2 రాజ్యసభ సభ్యులు ఉన్నారు. కౌన్సిల్లో, అసెంబ్లీలో, పార్లమెంట్లో మన ప్రాతినిధ్యం పెరుగుతూ ఉన్నది. ప్రతి ఒక్క ఎలక్షన్స్లో ఓటు శాతం పెరుగుతూ ఉన్నది. స్థానిక ఎన్నికల్లో మనం భారతీయ జనతా పార్టీ పూర్తిగా మనం తయారైతే ఉండాలి, గెలవాలి, గెలిచి తీరాలి అనేటటువంటి సంకల్పంతో మనం ముందుకు పోవాలి. నీటిపారుదల శాఖలో కీలక బాధ్యతలు నిర్వహించిన మాజీ ఈఎన్సీ మురళీధర్ రావు ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై అనిశ సోదాలు చేస్తోంది. హైదరాబాద్లో 3 చోట్ల, జహీరాబాద్, కరీంనగర్లోని ఆయన కుటుంబ సభ్యులు ఇళ్లలో ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు. ఉదయం 5 గంటల నుంచి ఈ సోదాలు కొనసాగుతున్నాయి. సోదాల్లో పలు ఎలక్ట్రానిక్ డివైజ్లు, బంగారు ఆభరణాలు, కీలక దస్త్రాలు గుర్తించినట్లు సమాచారం. నీటిపారుదల శాఖలో అవినీతిపై ప్రత్యేక దృష్టి సారించిన ఏసీబీ కీలక అధికారుల ఇళ్లలో సోదాలు చేసింది. గతంలో కాళేశ్వరం కార్పొరేషన్ మాజీ ఎండీ బూక్యా హరిరామ్కు చెందిన ఇళ్లు, బంధువుల ఇళ్లలో సోదాలు జరిపిన ఏసీబీ 100 కోట్ల ఆస్తులు గుర్తించింది. ఇటీవల ఇరిగేషన్ ఈఈ నూనె శ్రీధర్ నివాసాల్లో తనిఖీలు చేసి 250 కోట్ల రూపాయలకు పైగా అక్రమాస్తులు గుర్తించి అరెస్టు చేసింది. తాజాగా జనరల్ ఈఎన్సీగా కీలక బాధ్యతల్లో పనిచేసిన మురళీధర్ రావు నివాసం, బంధువుల ఇళ్లలో సోదాలు చర్చనీయాంశంగా మారాయి. ఈ సోదాలు అర్ధరాత్రి వరకు కొనసాగే అవకాశం ఉంది. బంజారా హిల్స్లోని ఆయన నివాసం, తెల్లాపూర్లోని ప్లాట్, మణికొండలోని మరో నివాసంలో సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. సోదాలు ముగిసిన తర్వాత దీనిపై ఏసీబీ వివరణ ఇవ్వనుంది. హైదరాబాద్ మలకపేట్లో ఉదయాన్నే కాల్పుల కలకలం సృష్టించింది. సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చందు నాయక్ను దుండగులు కాల్చి చంపారు. ఉదయపు నడకకు వచ్చిన ఆయన్ని పక్కా ప్రణాళికతో చంపేశారు. తమ నేత హత్యకు గురయ్యాడని తెలుసుకున్న స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడకు తరలివచ్చి కన్నీరు మున్నీరుగా విలపించారు. తమ కష్టాలు తీర్చేది ఎవ్వరంటూ బోరుమన్నారు. నిందితులను పట్టుకునేందుకు 10 బృందాలు రంగంలోకి దిగాయని పోలీసులు వెల్లడించారు. హైదరాబాద్ మలక్పేట్లో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చందు నాయక్పై దుండగులు కాల్పులు జరపడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. శాలివాహన నగర్లోని పార్కు వద్ద చందు నాయక్పై దుండగులు కారులో వచ్చి కంట్లో కారం చల్లి కాల్పులు జరిపారు. భార్య, కుమార్తె ముందే దుండగులు కాల్పులు జరిపారు. తీవ్ర రక్తస్రావంతో చందు నాయక్ ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ జరుపుతున్నారు.
క్లూస్ టీములు ఆధారాలు సేకరిస్తున్నాయి. చందు నాయక్ మరణ వార్త విని స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తమ నేతను కోల్పోయామంటూ బోరుమంటూ విలపిస్తున్నారు. చందు నాయక్ స్వస్థలం నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండలం నర్సాయిపల్లి. మలక్పేట శాలివాహన్ నగర్లో నివాసముంటున్నారు. బాణభయం ఉందని మాకు తెలుసు, మాకు చెప్పిండు మా సారు గిట్లా ఉంది గిట్ల సంగతి అని చెప్పాను అన్నాడు. కానీ ఇంత లేదు అని ఆయన జర భార్యతో కూడా నిన్న మొన్న ఇక్కడనే కిరాయికున్నారు, ఇక్కడనే ఉంటున్నారు వాళ్ళు. ఆయన ఏమన్నాడంటే ఆయన మాకు అమ్మ మనం ఇక్కడ మీతో పాటు ఉంటున్న కాటుక ఇప్పుడు పట్టం మీకు ఇప్పియాలి, మేము చేయాలి సుధీర్లతోనే అని చెప్పి మన పట్ట ఇప్పించిండు. పట్ట ఇప్పించినాక మేము అంతా సరే మాకు మా సార్ ఉన్నాడు మాకేం భయం లేదని చెప్పి మాకు నల్లలు దించిండు, అన్ని ఇప్పించిండు, అన్ని డేనిస్లు వేసుకున్నాం. మాకు ఇప్పుడు మళ్ళీ మున్సిపాలిటీలో మనం వాళ్ళని పిలిపించి పెద్దది అదే పిచ్చి చేసి దాన్ని ఇండ్లు కట్టిద్దాము అని, రోడ్డు లేవు పెద్దగా అవన్నీ చేద్దామని చెప్పి అని అన్నాడు సారు. మాకు ఏం చెప్పలేదు సార్. ఇంతకు ముందే మేము ఆడ గుడి కడుతున్నాము. గుడి కడుతుంటే ఆ గుడి కాడ మేము అది వాటర్ కొడుతుంటే గన్నెట్ వచ్చిందని చెప్పేసి మాట్లాడిండు. గన్నెట్ వచ్చింది సార్ అంటే పక్కకి వేయించి అని చెప్పని మాట్లాడిండు. 6:30 ప్రాంతంలో మాట్లాడినాక ఆడ నీళ్ళు కొట్టేసి మేము ఆడ నిలబడుతున్నాము. గుడి కాడ నిలబడ్డ ఫోన్ వచ్చింది ఇట్లా అయిందని. మాకు మొన్నటి నుంచి తెలుస్తుంది పానా అని ఉందంటే మేము ఎంబడే ఉంటున్నాం. మా నాయన ఎంబడి వండుకుంటా రాత్రి కూడా ఎంబడే ఉన్నాము. పొద్దుగాల వస్తామ్మా అని గుడి కడుతున్నాము, ఎల్లమ్మ గుడి కడుతున్నాము. గుడి కాడికి పొద్దున వస్తామ్మా నేనని రాత్రి అంతా ఉన్నాడు. మేము 7 గంటలకు వచ్చినాము. ఇంటికాడ ఇడిచిపెట్టిపోయినామన్నా. అదొక్కటే మాకు తెలుసు. వాళ్ళ భార్య వాళ్ళ బిడ్డ ఆయన ముగ్గురు కలిసి వస్తురట. కారు ఒకటి వెనకకెళ్ళి వచ్చిందట, టర్నింగ్ ఆగిందట. ఎందుకో కారు ఆగింది, నువ్వు ముందు పోతున్నావు మేము వెనక వస్తున్నాము ఆగు అని అడిగిందట వాళ్ళ భార్య. ఏం టెన్షన్ తీసుకోకు నేను ఉన్నలే అని చెప్పిండట. నిలబడ్డాడట. నిలబడి పార్కులోకి వచ్చిండట. ఒక చుట్టూ తిరిగి వచ్చిండట. గంతే చుట్టూ తిరిగి వచ్చే వరకు వాళ్ళ భార్య ఎదురొచ్చిందట. కళ్ళల్లో కారం కొట్టి 4 బుల్లెట్లు దింపిరట. అక్కడే పడిపోయిందట. వాళ్ళ భార్య చూస్తూనే ఉందట, వాళ్ళ బిడ్డ చూస్తూనే ఉందట. ఇక్కడ ఒక అబ్బాయి ఇక్కడ ఎవరో ఉండరట, ఇక్కడ కూడా ఒక ఆయన చూస్తూనే ఉండట. వెళ్ళిపోయారట, కారు ఎక్కి వెళ్ళిపోయారట. పడిపోయిన తర్వాత మాకు ఫోన్ వచ్చిందన్న. చాలా మంచి మనిషి అన్న. చిన్న పిల్లలతో కూడా మాట్లాడతాడన్నా. ఎవరన్నా అన్నా అని పిలిస్తే మాట్లాడతాడన్నా. ఆపద ఉందంటే వస్తాడన్నా. జేబులో రూపాయి లేకున్నా ఎవరినన్నా సాయం చేసి రూపాయి ఇచ్చిపోతాడన్నా. ఇల్లు లేదంటే మాకు ఇల్లు వేయించిండన్నా, పట్టాలు ఇప్పించిండన్నా. ఎంత ఫైట్ చేసిండో అంత ఫైట్ చేసిండన్నా. నల్లలు నీళ్లు కరెంటు అన్నీ ఇచ్చిండన్నా. ఇప్పించి మాకు మేము ఆగమైపోయినామన్నా. ఇప్పుడు అన్న లేకపోతే మా తరఫున లేకుండా చేసిరన్నా. అట్లాంటి అన్న ఎన్ని అన్నలు వచ్చినా మాకు కుర్రారన్నా. బిడ్డ ఉంటాడు ఇంటింటికి పరిష్కారం చేసేటోడు, మనిషి మనిషికి సమాధానం ఇచ్చేటోడు. అయ్యా మాకెవరు కావాలి, ఇప్పుడు మాకెవరు కావాలయ్యా. ఎవరికైనా చెప్పాలి, మా సార్ వస్తుంటే మాకు ధైర్యం వస్తుంది. సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్య కుమార్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. చందు నాయక్ హత్యకు కారణాలను అన్వేషిస్తున్నామన్నారు. నిందితులను పట్టుకునేందుకు 10 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామన్నారు. పథకం ప్రకారమే రెక్కీ చేసి హత్య చేసినట్లు గుర్తించామన్నారు. వాక్కి వచ్చినప్పుడు కొంతమంది అన్నోన్ పీపుల్ వచ్చి ఇక్కడ ఇతని పైన ఫైర్ చేయడం జరిగింది. సంఘటన స్థలంలో కొన్ని రౌండ్స్ మాకు దొరికాయి, కొన్ని అన్ఫైర్డ్ రౌండ్స్, అట్లాగే కొన్ని ఎంప్టీ షెల్స్ దొరికాయి. ప్రస్తుతము దర్యాప్తు కొనసాగుతుంది. ఈ కారులో ఉన్న వ్యక్తులు ఎక్కడి నుంచి వచ్చారు ఆ రూట్స్ అన్ని వెరిఫై చేస్తున్నాము. ఈ ప్రాంతంలో సీసీటీవీ కెమెరాలు వెరిఫై చేసి అనుమానితులు ఎవరని చెప్పి వాళ్ళను వెరిఫై చేసే దర్యాప్తు కొనసాగుతుంది. ఇక్కడ దొరికిన రౌండ్స్ ప్రకారం ఒకటే తుపాకీ వాడినట్టు తెలుస్తుంది. ఇంకొంచెం వెరిఫికేషన్లో మా దర్యాప్తులో ఇంకొంచెం మాకు టోటల్ 5 రౌండ్స్ దొరికాయి. అందులో 3 ఫైర్డ్ రౌండ్స్ ఎంప్టీ షెల్స్, మిగిలిన 2 రౌండ్స్ అన్ఫైర్డ్ రౌండ్స్ అక్కడ సంఘటన స్థలంలో దొరికాయి. ఈ సంఘటనలో 3 లేదా 4 వ్యక్తులు ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి ప్రాథమికంగా తెలుస్తుంది.
మాకు ప్రాథమికంగా తెలిసిన దాని ప్రకారము ఒక కేసులో ఉన్నాడు ఇతను. ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ సంబంధించి ఒక కేసులో అక్యూజ్గా ఉన్నాడు. రెండో కేసు సంబంధించి ప్రాథమికంగా తెలిసింది వివరాలు, ఇంకా పూర్తి స్థాయిలో వివరాలు సేకరిస్తున్నాం. ప్రస్తుతం ఒకటే బృందం వచ్చినట్టు అనుమానిస్తున్నాము. గతంలో రైవల్రీ ఉన్నట్టుగా అనుమానిస్తున్నాం. పాత కక్షల నేపథ్యంలో జరిగిన మర్డర్గా భావిస్తున్నాం. దాదాపు 10 టీంలు అక్యూజ్డ్ కోసము ఈ కార్ ఎక్కడి నుంచి వచ్చింది, అట్లాగే ఈ పర్సన్ యొక్క బ్యాక్గ్రౌండ్, అనుమానితులను వెరిఫై చేయడానికి 10 దర్యాప్తు బృందాలు ఇందులోకి వచ్చాయి. ఇప్పుడే క్లూస్ టీం వచ్చి వివరాలు సేకరించడంతో పాటు డాగ్ స్క్వాడ్ కూడా వచ్చి కొంచెం ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ సేకరించడం జరిగింది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా హైదరాబాద్ కోటిలోని ఓ ప్రైవేట్ బడి మూసివేయడంతో పాఠశాల గేటు ముందు విద్యార్థులతో కలిసి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వందలాది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న పాఠశాల యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. గత 10 రోజులుగా స్కూల్ మూసేశారని, అడిగితే వేరే బ్రాంచ్లో చేరాలని స్కూల్ ఏజీఎం నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. किसने दिया है उसका ये अधिकार कि एडमिशन क्यों लिया? उसको पता था ना, उसको नोटिस 3 बार आई है, चौथी नोटिस में ये सील हुआ है, तो उनको अधिकार नहीं है हमारे बच्चों के भविष्य के साथ खिलवाड़ करना। अभी हम जो बात है वो एजीएम इधर आके हमारे को बताना है, वो एजीएम क्यों नहीं आ रहे हैं हमारे सामने? श्री चैतन्य स्कूल पहले संवत्सరం अच्छा చెప్పారు, కోటి బ్రాంచ్ ఎక్కడెక్కడికో రమ్మంటారు, గోషమేల్ రమ్మంటారు, ఇక్కడికి రమ్మంటారు, అక్కడికి ఆడికి ఎందుకు పంపుతాం? మేము ఎక్కడ చేంజ్ చేసినాం? ఏ సార్ దగ్గర చేంజ్ చేసినాం? కోటి బ్రాంచ్లో చేంజ్ చేసినాం, శ్రీ చైతన్యలో చేంజ్ చేసినాం. ఇప్పుడు వెనక నుండి వచ్చి బుక్స్ తీసుకోమంటున్నారు, ఫీజు కట్టేమన్నారు, ఫీజు కట్టేసినాము. స్కూల్ ఓపెన్ కాగానే ఫీజు తీసుకున్నారు. బుక్స్ ఏమో ఆన్లైన్ మొత్తం చేసేసినాకనే బుక్స్ ఇస్తా అన్నారు. ₹1 కూడా తక్కువ తీసుకోకుండా మా రక్తాలు నాయిళ్ళు మా అన్ని పీల్చుక తిన్నారు. ఇప్పుడు ఎందుకు బంద్ చేసిర్రు? మాకు స్కూల్ ఓపెన్ కావాలి. ఇట్లనేమో నెట్వర్క్ రావు, మేము ఏం చేయాలి? పక్కన ఉన్న వాళ్ళందరూ స్కూల్ కొట్టురు, ట్యూషన్లో కొట్టురు, మేమేమో ఇంట్లో కూర్చోవాలి. బుక్స్ తీసుకుందాం అంటే బుక్స్ కూడా స్కూల్లో ఉన్నాయి. లైసెన్స్ లేదు మా దగ్గర, మేము స్కూల్ బంద్ చేస్తామని అంటారు. ఫీజు కూడా కట్టినాం మేము 46,000. ఎట్లా చేయాలి? ఆషాఢ మాస తెలంగాణ బోనాల ఉత్సవాలను పురస్కరించుకొని హైదరాబాద్ బర్కత్పూర్లోని ఉద్యోగుల భవిష్య నిధి భవనం వద్ద దర్బార్ మైసమ్మ ఆలయంలో బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. అక్కడి అధికారులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ ఉత్సవాల్లో భవిష్య నిధి ప్రాంతీయ కమిషనర్ శివకుమార్, ఆర్పీఎఫ్సి కమిషనర్ తేజ్ ప్రతాప్ సింగ్ యాదవ్లతో పాటు పలువురు అధికారులను దర్బార్ మైసమ్మ ఆలయం పూజా కమిటీ చైర్మన్ రాంబాబు సన్మానించారు.